హాయ్ ఫ్రెండ్స్, షయాన్ షానవాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, అంటే ఇది ఒక వీడియోకు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎట్లొస్తుందో ఏమో చూడాలి. ఈ వీడియోతోటి ప్లీజ్ సపోర్ట్ చేయండి. చికెన్ కర్రీ చేస్తున్నా ఇవాళ. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దానిపై కడాయి పెట్టాలి. కడాయి వేడి ఎక్కాలి ఫ్రెండ్స్. వేడి ఎక్కిన తర్వాత నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇది ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కొంచెం ఏమంటారు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తేనే మంచిగా ఉంటుంది, లేకపోతే అంత బాగోదన్నమాట. బ్రౌన్ కలర్ రావాలి, బాగా మాడద్దు, అట్లని బాగా పచ్చి పచ్చిగా కూడా ఉండద్దు. సూప్ టేస్ట్ రావాలంటే కొంచెం బ్రౌన్ కలర్ ఉంటే బాగుంటుంది. చికెన్ ఫ్రెండ్స్, చికెన్ కడుక్కోవాలి, మంచిగా నీట్గా కడుక్కుంటేనే మంచిగా ఉంటుంది. లేకపోతే దానికి అంతా బ్లడ్ ఇట్లా అది అని ఉంటుంది కదా. నీట్గా కడుక్కొని అది వంపుకొని మనం నూనెలు వేసుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్. చూసిలా ఫ్రెండ్స్, ఇట్లా మొత్తం ఆయిల్ బుడగలు ఎట్లా కనబడుతుంది. ఆయిల్ మంచిగా వేడిగా ఉన్నాయి, హీట్ ఉన్నదంట, మంచి బ్రౌన్ కలర్ వచ్చింది ఉల్లిగడ్డలకి. ఏమో ఫ్రెండ్స్, అసలుకి ఇది అంటే ఈ వాయిస్ ఓవర్ చెయ్యాలి, వీడియోలు చేయాలి, యూట్యూబ్ రన్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టం. మామూలుగా అంటారు ఏమున్నది అదే అని అనుకుంటారు, కానీ ఎంత కష్టం అంటే అంత కష్టం. పిల్లలు ఉంటారు ఇంట్లో, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మళ్ళీ వీడియో తీద్దామంటే దీనికి కాపీరైట్స్ అని, లేకపోతే గైడ్ లైన్స్ అని, లేకపోతే బ్లాక్ చేయడము ఏదో ఒకటి అవుతా ఉంటుంది. ఇక అట్లానే టెన్షను. వీడియో ఇటు తీసి అటు తీసేసరికి కూర మాడుతుందో, లేకపోతే ట్రైప్యాడ్ నా చిన్నది, దాన్ని సెట్ చేసుకోలేము. మనకు సెట్ అయ్యే విధంగా ట్రైప్యాడ్ ఉండవు. పెద్దగా తీసుకున్న వాళ్ళకి ఏం కాదు, కానీ చిన్న ట్రైప్యాడ్ కొత్తది తీసుకుని చిన్నగా ట్రై చేద్దామన్న వాళ్ళకి ఇబ్బంది. నాకు స్టవ్ మీద గింత అంతే ఏమన్నా నూనె అవి చినుకులు పడతాయి కదా పోపేసేటప్పుడు, ఇట్లా ఫస్ట్ వేసేటప్పుడు. అప్పుడు కొంచెం నీట్గా కనబడితే మంచిగా అనిపిస్తుంది స్టవ్. చూసిలా ఫ్రెండ్స్, కొంచెం నేను అప్పుడే మీకు చూపించలేదు, కానీ నేను ఉల్లిగడ్డలు మగ్గాలని ఉప్పు వేసిన. ఇంకా సగం ఉప్పు ఏమో చికెన్ వేసుకున్నాక వేసిన. కొంచెం చికెన్ మంచిగా ఉడకాలి కదా, మంచిగా ఉడికి మంచిగా పీస్ అయితేనే మంచిగా ఉంటుంది. పీస్ అంటే నుజ్జు కాదు, ముక్క చించుతుంటే పీస్ వస్తుంది. నోట్లో వేయగానే ఇట్లా కరిగిపోవాలి, అట్లుంటే బాగుంటుంది. అట్లా అని ఫస్ట్ వీడియో చూద్దాం వాయిస్ ఓవర్ ఇచ్చి ఎట్లుంటుందో ఏమో అనేసి ట్రై చేసిన ఫ్రెండ్స్. చూసిలా ఎట్లున్నది, కలర్ చేంజ్ అయిపోయింది. మంచిగా ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత మనం చికెన్ వేసినాం. మన ఆనియన్స్నే కొంచెం అంత ఉప్పు వేసిన, మళ్ళీ ఇప్పుడు చికెన్లో కొంచెం అంత ఉప్పు వేసిన మంచిగా ఉడకాలనేసి. ఇప్పుడు ఇట్లా కనబడుతుంది, కలర్ కొంచెం చేంజ్ అయింది, కానీ ఇంకా చేంజ్ కావాలి. ఇప్పుడు మనం పసుపు వేసుకుంటాం. పసుపు వేసుకున్నాక ఏంటిదంటే మంచిగా అది మన ఉప్పు పసుపు అంతా మంచిగా పట్టాలి ముక్కకి, ఆ పీస్కి పడితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, సూప్ బాగుంటుంది. పైన ఉడికినట్టే కనబడుతుంది, కానీ అసలుకి పైన ఉడికిన లోపల ఉడకదు. కొంచెం అంతా లోపటంతా పచ్చి ఉంటుంది. అదేందో నాకు నచ్చదు. మళ్ళీ ప్లేస్ ఏంటిదంటే ఆ కూర కూడా కొంతమంది అంటే కూర బాగానే ఉంటుంది, ఉండదని కాదు, కానీ చూడడానికి తెల్లగా కొడుతుంది, అంత ముక్క తెల్లగా ఉంటుంది. అదేంది అసలుకు తెల్లగా అసలు మంచిగా అనిపించదు అన్నమాట. ఆ తెల్లగా ఉండు అంత ఎట్లనో అనిపిస్తూ ఉంటుంది. అసలుకు ముక్క ఉడుకుతుంది మంచిగానే ఉంటుంది, కానీ కూర తెల్లగా కొడుతుంది. నాకు అదేమో కొంచెం బిగుటుగా మంచిగా అనిపించదు. అంతా చెప్పలేము మొహమాటానికి పోయి కొందరికైతే, కానీ అట్లా ఉండద్దని నా అభిప్రాయం అంతే. మంచిగా ముక్క కూడా కలర్ రావాలి, అన్నీ పట్టాలి మంచిగా. కారం పసుపు ఉప్పు అల్లం అన్నీ మంచిగా ముక్క పడితే సూప్ అయినా ముక్క అయినా సూపర్ ఉంటుంది. నా ఆలోచన, నా అభిప్రాయం అంతే, అంతకు మించింది ఏం లేదు. మనం పసుపు వేసుకొని కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. చికెన్ మంచిగా ఉడకాలి, మంచిగా ఉడికితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వేసుకుందాం. అల్లం పసుపు వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు అల్లం పసుపు మంచిగా పడితే ముక్క స్మెల్ రాదనమాట, కూర స్మెల్ రావద్దు ఫస్ట్. అది ఎట్లున్నది ఏమో కానీ ముందు స్మెల్ రావద్దు. స్మెల్ వస్తే ఘోరం, అసలుకి అది తినలేం. కొన్ని సందర్భాలలో అవుతుంది, ఆ ముక్క ఉడకకనో కొంచెం తొందరపాటు చేయడము అదో ఇదో చేసేసరికి ముక్క అంతా స్మెల్, చేయి కడుక్కున్నాక స్మెల్ వస్తుంది, అంతా మంచిగా అనిపించదు అన్నమాట.
ప్లీజ్ నా ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు ఈ వీడియో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఈ వీక్షణల ద్వారా మీరిచ్చే లైక్స్, కామెంట్స్ అంటే అది ఇక మీ అభిప్రాయం, కానీ వీక్షణలు చూడ్డానికైనా ఎంతమంది సపోర్ట్ చేస్తారో, ఎంతమంది చూస్తారో దాన్ని బట్టైనా చేద్దామనేసి. చూసిలా ఫ్రెండ్స్, ఫస్ట్కి తర్వాత మనం ఉప్పేసి మూత పెట్టి మళ్ళీ కలిపిన తర్వాత కొంచెం చేంజ్ కనిపించింది. మళ్ళీ ఇప్పుడు వేరే చేంజ్ వచ్చింది. అల్లం పసుపు వేసుకొని కలుపుకున్నాక వేరే చేంజ్ వచ్చింది. సగం ఇక్కడికి ఉడికినట్టు, సగం ఇక్కడికి ఉడికినట్టే కర్రీ. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. షయాన్, షానవాజ్ మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం చెప్పండి, షేర్ చేయండి. మీ తరపున మీరు సహాయం చేసినట్టయితే. ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం పొడి అయితే నేనైతే ఏమంటారు, కారం మీకు తగ్గట్టు వేసుకోండి, లేదా మేము బాగా తింటాం మేము బాగా తగ్గట్టు వేసుకున్నా అని కాకుండా నేను కూరకు తగ్గట్టు వేసుకున్నా. నా కూరకు తగ్గట్టు అంటే నా ముక్కలకి, నా క్వాంటిటీకి, నాకు ఎంత చికెన్ తీసుకున్నా ఎంత అనేసి దానికి తగ్గట్టు, బాగా కారం కాకుండా బాగా ఇట్లా కాకుండా మంచిగా ఉండేటట్టు దానికి తగ్గట్టు, చికెన్కి తగ్గట్టు వేసుకున్నా నేను. అది మీ ఇష్టం, మీరు ఎట్లా తింటారో ఎట్లా వేసుకుంటారో అది మీ ఇష్టం. నేనైతే మేము కొంచెం కారం తింటాం, ప్లస్ దానికి తగ్గట్టు వేసుకున్నా. కొంచెం కొత్తిమీర అయినా మనం ఏం చేయాలంటే, కొత్తిమీర నేనైతే ఫ్రెండ్స్ ఏంటిదని అంటే ఈ చాక్తోని కట్ చేసి వేస్తారు కదా, నాకైతే అట్లా నచ్చదు. కాడలు చించి అవి మొదళ్ళు ఉంటాయి కదా కాడలు, అవి చించి పక్కకేసి నీళ్ళల్లో డిప్ చేసి నీళ్ళల్లో ముంచి ఇట్లా కడికి తీసేసి చేయిలతోనే చించేస్తా. అదో టేస్ట్ అనిపిస్తుంది నాకైతే, నా అభిప్రాయం అది. చేయిలతో చించుకుంటేనే టేస్ట్ అనిపిస్తుంది. అంతకు మించిందిగా ఈ కట్ చేయాలి, షాక్ పెట్టి కట్ చేయాలి చేయాలంటే అది నాకు ఎందుకో ఇక మంచిగా అనిపించదు, నచ్చదు కూడా అదంతే. ఇక ఇప్పుడు చూద్దాం, ట్రై చేద్దాం. వీడియోస్ పెట్టాలనుకుంటా అన్న, కానీ పొద్దుగాలపట పిల్లలకి లంచ్ బాక్స్ అది పెట్టేసరికి అప్పుడు వీడియో తీసేంత గ్యాప్ ఉండదు. అంత ఇటు చేయ అటు చేయ తొందర కావాలని బిజీగా అటు అన్నం కూర చాయ్ పొద్దుగాల బిజీ అంతా. ఇక అట్లా అనేసి కుదురుతలేదు. వీలున్నప్పుడు అలా పెట్టాలి అన్న ఆలోచన వచ్చింది. అందుకే పెట్టి చూద్దాం అనేసి పెడుతున్నా. మీ ఇష్టం మరి, మీరు ఎంతమంది చూస్తారు, ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఏంది అనేసి. కర్రీ కూడా చేసే విధానం కూడా మీకు నచ్చాలి, బాగున్నది అని అనిపించాలి అంతే. మళ్ళీ అందులో ఒకటి వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా కష్టమవుతుంది. ఒక్కరోజు మొత్తం పడుతుంది దీన్ని సెట్ చేయడానికి. ఇది ఒక్కోసారి ఇట్లా వచ్చిన రీల్సే మళ్ళీ, అంటే ఇప్పుడు వచ్చిన వీడియోనే మళ్ళీ వస్తుంది. సగం వాయిస్ ఓవర్ వస్తలేదు, సగం వాయిస్ ఓవర్ వస్తుంది. అది కొంచెం ఇబ్బంది అయింది. మధ్యాహ్నం చేసిన వాయిస్ ఓవరు అది కరెక్ట్ సెట్ కాలేదు. మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తగా వాయిస్ ఓవర్ ఇస్తాను. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది వీడియోస్ పెడతాళ్ళు, కానీ ఎంత కష్టంతో పెడతాలో అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకటి ఏంటిదంటే మంచిగా కలుపుకోవాలి. కారము అన్నీ పట్టినాయి, ముక్క కనబడుతుంది ఎంత మంచిగా. నేనైతే ఇక్కడ మసాలా వేయలేదు ఫ్రెండ్స్, ఎలాంటి మసాలా వాడలేదు. అల్లం, పసుపు, కారం, కొత్తిమీర ఇంతే. ఇక నూనె, ఉల్లిపాయలు ఇంతే తప్పించి మసాలా ఒక్కటి కూడా వేయలేదు దీంట్లో. మసాలాలు వేసి వండేటివి కూడా ఉన్నాయి, నేను వండలే, ఇవాళ మాత్రం వేయలేదు. అట్లనే మసాలా వేసి వండి చూపిస్తాను మీకు. మసాలా ఫస్టే నూనెలో వేసి వండుకునేది ఉంటుంది, తర్వాత దించే ముందు మసాలాలు వేసి దించేది కూడా ఉంటుంది. అట్లా కూడా మీకు చూపిస్తా దీని వీక్షణలను బట్టి. నీళ్ళు బాగా పోసుకుంటాను ఏందక్క అనుకుంటారు కావచ్చు, కానీ ముక్క నేను ఇదివరకు చెప్పిన కదా పైన ఉడికినట్టు ఉంటుంది, లోపల ఉడకదు ముక్క. ఇన్ని నీళ్ళు పోసుకున్నా కూడా అది కూర ఉండే విధంగానే ఉంటుంది. ఇప్పుడు నేను చేయబోయే కూర ఏంటిదంటే పూరీస్కి, చపాతీకి, రైస్కి ఈ 3 కాంబినేషన్స్కి వీలేటట్టుగా కుదిరేటట్టుగా ఈ 3తో తిన్నా కూడా మంచిగా ఉండాలి. అట్లా అనేసి నేను చేస్తాను. ఇంకొక గ్లాస్ కూడా పోసుకోవాలి, నా మనసు ఒప్పదిగా పోసేస్తాను. మూత పెట్టేసినామా, ఇక మూత పెట్టి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలి. హై ఫ్లేమ్లో అంటే మనం మంట పెద్దగా చేసుకొని ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి ముక్క ఎట్లా ఉంటుంది,
మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. ముక్క ఒక్కొక్కసారి కొన్ని చికెన్ అని కోడి ప్రాబ్లం వల్లనో మరి ఎట్లనో కానీ ఒక్కొక్కసారి తీసుకొస్తే చక్కగా ఉడకదు. అదో ఇబ్బంది అవుతుంది. ఎట్లాంటిదైనా మంచిగా ఉడికేటట్టు చూసుకోవాలి. పిల్లలు ఉంటే ఆగం చేస్తారు. ఇదో సౌండ్ అదో సౌండ్ మీకు కనబడుతున్నట్టుంది కదా ఎట్లుందో అనేసి. కూర అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కూర అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే అక్కడ బుడగలు వస్తుందా, బుడగలు కనబడుతుంది కదా, అది ఏంటిదంటే నూనె పైన పక్కలకి ఇట్లా పక్కల సైడు పైన పేరుకున్నది అని అంటే అది కూర అయినట్టు. చూడండి ముక్క నేను పట్టుకున్నా కదా, వేడి బాగున్నదని షాక్తో చూపిస్తాను. అది ఎంత పీస్ అవుతుందో మీకు తెలుస్తుంది. అది మీకు చూపించడానికి అనేసే నేను ఇప్పుడు అట్లా చేస్తాను. అసలు చేయితో ఇట్లా అంటే అది ఇట్లా స్మాచ్ అయిపోతుంది, కానీ ఇక వేడిగా ఉంది కదా అనేసి. కూర అయింది, మీకు కనబడుతున్నట్టున్నది ఆల్రెడీ. అయితే నూనె పేరుకున్నది పైన, నూనె పేరుకున్నది అని అంటే కూర అయినట్టు, అది అర్థమవుతుంది. ఇలా ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. మీ వంతు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూద్దాం ఎంతమంది చూస్తారో, ఎన్ని వీక్షణలు వస్తాయో. ఇది మళ్ళీ అందులో ఒకటి వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసే విధంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్లోడ్ ఎప్పుడు చేస్తే వ్యూస్ వస్తాయి అన్నది తెలియదు. బాయ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మై ఛానల్. కర్రీ అయిపోయింది, నచ్చితే లైక్ చేయండి.